స్వాతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిని భావితరాలకు అందించాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్థానిక రామాలయం జంక్షన్ లో అల్లూరి 129వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. క్షత్రియ సేవా సమితి నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి మాట్లాడుతూ యువతలో అల్లూరి స్ఫూర్తిని నింపేందుకు ప్రయత్నించాలని కోరారు. 2009లో ఇక్కడ తన తల్లి ఆదిరెడ్డి వీర రాఘవమ్మ మేయర్ గా ఉండగా విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి కౌన్సిల్ తీర్మానం జరిగిందని, ఇప్పుడు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కంబాల చెరువు వద్ద మళ్లీ అల్లూరి విగ్రహాన్ని ప్రతిష్ఠించే అవకాశం రావడం చాలా గర్వకారణంగా ఉందన్నారు. అటువంటి మహనీయుల అడుగుజాడల్లో నడవడం ద్వారా దేశ అభివృద్ధికి ముందుకు రావాలని కోరారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. ఇంకా కార్యక్రమంలో క్షత్రియ ప్రముఖులు బైరాజ్ ప్రసాద్ రాజు, మాజీ కార్పొరేటర్ కోసూరి చండీప్రియ, రిటైర్డ్ మున్సిపల్ అధికారి సత్యనారాయణ రాజు అల్లూరి దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సేవా సమితి ప్రతినిధులు మంతెన కేశవరాజు, ఉప్పులపాటి భగవాన్ రాజు, ఎంఎస్ఎన్ మాస్టర్, ఇందుకూరి రామరాజు, పృథ్వీ దంతులూరి సుబ్బరాజు, విశ్వనాథరాజు, రిజిస్టర్ సుబ్బరాజు, సూర్య ప్రభావతి, లచ్చరాజు, రామరాజు, మధు, పల్లం రాజు, రామాలయం శ్రీను తదితరులు పాల్గొన్నారు. అక్కడ నా వంక నన్ను తిట్టే వాళ్ళు అందరూ ఉన్నారు రెడీగా. కేశవరాజు గారు అందరూ కూడా అందుకే వచ్చేసారు, కోతని పంపించారు. ఇవాళ అల్లూరి సీతారామరాజు గారు 129వ జయంతి ఇప్పుడు ఈ జనరేషన్ అల్లూరి సీతారామరాజు ఇవాళ అల్లూరి సీతారామరాజు గారు 129వ జయంతి సందర్భంగా మరి ఇవాళ ఈ ఆదిరెడ్డి వాసు డైనామిక్ లీడర్ ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. అల్లూరి సీతారామరాజు కోసం చెప్పాలంటే చాలా ఉంది, మరి కాలాతీతం అవుతుంది. కాబట్టి ఇవాళ 2 మొక్కలో ఈ అల్లూరి సీతారామరాజు గారి కోసం స్కూల్లో, పాఠశాలలో, కాలేజీలో కనీసం 1 నిమిషం 2 నిమిషాలు కేటాయించి ఈ జీవిత చరిత్రని కాలేజీల్లో, స్కూల్లో, కాన్వెంట్స్ లో వివరిస్తే పిల్లలు కూడా భవిష్యత్ తరాలకి తెలియజేసినట్టుగా కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే ఇవాళ ఆదిరెడ్డి వాసు గారి చేతి మీదుగా మా సోదరుడు చలుమూరి సీను 10,000 రూపాయలు అందించడం జరిగింది. అలాగే మా మరో సోదరుడు బైరాజ్ ప్రసాద్ రాజు కూడా ఒక 5,000 క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో మా బైరాజ్ ప్రసాద్ రాజు ఒక 5,000 అందించడం జరిగింది. ఇలాగ ఈ పాపని మరి అడాప్ట్ చేసుకుని ఆయన చదివించడం అనేది చాలా సముచిత స్థానం, చాలా సంతోషం. అందరికి ఫస్ట్ 470కి 463 వచ్చినాయి. మా టెక్స్ట్ బుక్ లో చెప్పే లెసన్స్ వల్ల మా సార్స్ మేడమ్స్ చెప్పే ఆ లెసన్స్ మాకు అర్థమైనట్టు చెప్పి ఆయన గురించి ఇంకా బాగా చెప్పి మాకు అతని గురించి తెలిసేటట్టు చేసేసారు. సీతారామరాజు గారి యొక్క 129వ జయంతి వేడుకల్లో ప్రభుత్వం ఏదైతే అధికారికంగా ప్రకటించిందో ఆ అధికారికంగా ఆయనకి నివాళులర్పించే జయంతి వేడుకల్లో క్షత్రియ సామాజిక వర్గం ఏదైతే సేవా సంఘం వారు ఉన్నారో వారి యొక్క పర్యవేక్షణలో జరుగుతున్న కార్యక్రమంలో నేను, మా కూటమి నాయకులు చండీప్రియ గారు కానీ ఇతరులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అంటే ఆవిడ కూడా క్షత్రియ సామాజిక వర్గం కుటుంబ సభ్యురాలే, అందరూ పాల్గొనడం జరిగింది. గొప్ప అవకాశం. అలాంటి మహనీయుడికి నివాళులు అర్పించుకోవడం ఒక అవకాశం అయితే, రెండవది ఆయన్ని స్మరించుకోవడం. ఎందుకంటే మహనీయులు ఒక విగ్రహాలు మనం ప్రతిష్ఠించాలన్నది ఎందుకు రాజకీయ వ్యవస్థ కోరుకుంటుందంటే, ఆ మహనీయులు ఒక విగ్రహాలు ప్రతిష్ఠించడం వల్ల భవిష్యత్ తరాల వారికి వారి యొక్క జీవితాలు తెలియాలన్నది ఆలోచన. ఈరోజు ఈయన విగ్రహం ప్రతిష్ఠించడం అన్నది తప్పకుండా ఈ తరం వాళ్ళకి, భవిష్యత్ తరం వారికి కూడా తెలియాలి, తెలియచేయాల్సిన బాధ్యత ఉంది. ఆయన పోరాట పటిమ, బ్రిటిష్ వారిని ఏ విధంగా ఎదిరించారు, స్వేచ్ఛ కోసం ఆయన ఏదైతే పోరాటం చేస్తున్నారో, అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఏ విధంగా పోరాటం చేస్తున్నారో మన అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. తప్పకుండా భవిష్యత్ తరాల వారికి ఆయన ఒక దేశభక్తి కానివ్వండి, స్వేచ్ఛ కోసం పోరాడే విధానం కానివ్వండి, అన్నీ కూడా భవిష్యత్ తరాల వారికి తీసుకెళ్లవలసిన బాధ్యత ఆయనకి అభిమానించే ప్రతి వ్యక్తి పైన ఉంది.
ఈ విగ్రహం 2009లోని ఆనాడున్న ఇచ్చిన గౌరవం అది మన అందరం కూడా గమనించాలని, ఇది మన అందరికీ కూడా గర్వకారణం, తెలుగువాడి అందరికీ కూడా గర్వకారణం అన్న విషయాన్ని అందరూ గుర్తించాలని మరొక్కసారి తెలియచేస్తూ ఆ మహనీయుడికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి సందర్భంగా మరి ఈనాడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ, ఏదైతే ఆనాడు మన్యం అల్లూరి చాలా చిన్న వయసులో అతిపెద్ద పోరాటం చేసి ఈ దేశంలో ఏదైతే బ్రిటిష్ పాలకుల నుండి విముక్తి పొందాలి, మన స్వేచ్ఛ కావాలన్నట్టు ఆయన చేసిన పోరాటం స్ఫూర్తి ఈనాటికి కూడా ఎన్ని సంవత్సరాలైనా మరి మర్చిపోలేకపోతా ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్ తరాలు కూడా వీటన్నింటినీ కూడా అల్లూరి సీతారామరాజు గారు లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈనాడు భోగాపురం ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం చెప్పేసి నామకరణం చేయడం మరి నిజంగా మోడీ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఈ సందర్భంగా అభినందించాల్సిన అవసరం కూడా ఉంది. 129 అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న ఈ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన యువ నేత మన నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, ఇతర క్షత్రియ పెద్దలకి, సోదర సోదరీమణులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా అధికారికంగా జయంతి కార్యక్రమం చేయడానికి మనందరికీ కూడా అనుమతినిచ్చి మన క్షత్రియ జాతి మన్యం వీరుడైన అల్లూరి సీతారామరాజు గారికి ఇంత మర్యాద కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మా క్షత్రియులందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు అల్లూరి స్ఫూర్తి యువతలో నింపే విధంగా యువ నేతలందరూ కూడా అల్లూరి స్ఫూర్తితో పనిచేయాలని, ఈ సందర్భంగా మన రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేస్తున్న క్షత్రియ సేవా సమితులందరికీ కూడా నాయకులందరూ సహకరిస్తున్నందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ